సంవత్సరం 2020 సంవత్సరం నుండి 2021 సంవత్సరం నుండి ఫిబ్రవరి 1వ తారీఖున ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం ఐ ఫర్గివ్ డే అనే ఒక రోజు జరుగుతుంది. ఏంటి అది? ఐ ఫర్గివ్ డే అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో దేశవ్యాప్తంగా ఐ ఫర్గివ్ డే అనే ఒక డే జరుగుతుంది. అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను. అసలు ఈ డే ఎలా స్టార్ట్ అయ్యింది? అక్టోబర్ 2 గాంధీ జయంతి అంటాం. ఎలా ప్రారంభమైంది? గాంధీ గారి పుట్టుకతో ప్రారంభమైంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఎలా ప్రారంభమైంది? ఇలా ఒక్కొక్క రోజు ప్రారంభం అవడానికి దాని వెనుక ఒక కారణం అంటూ ఉంటుంది. అలాగే అసలు ఫిబ్రవరి 1వ తారీఖు ఐ ఫర్గివ్ డే అనేది ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఒక క్షమా దినం అనేది ఎందుకు మొదలైంది అని కనుక ఒకసారి వెళ్తే, ఫిబ్రవరి 2020 తారీఖున డానీ, లైలా అనే ఇద్దరు భార్యాభర్తలు మరి ఒక పార్క్ వెళ్తున్నారు. ఎందుకంటే మరి డానీ అనే ఆయన మేనకోడలి 13వ పుట్టినరోజు టీనేజ్లోకి అడుగు పెడుతుంది. 13వ పుట్టినరోజు టీనేజ్లోకి అడుగు పెడుతుంది కనుక అందరికీ పార్క్లో ఒక పార్టీ అనేది ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు. డానీ, లైలా తమకున్న పిల్లలందరినీ తీసుకుని వెళ్ళారు. ఇలా చాలా ఫ్యామిలీస్ వెళ్ళాయి. ఈలోపు పిల్లలందరూ వారి తండ్రుల దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ ట్రక్ వచ్చింది. మనకు ఇప్పుడు ఐస్ క్రీమ్ బళ్ళు, చిన్న చిన్న తోపుడు బళ్ళు అలా వెళ్తాయి. అలాగే వాళ్ళకి ఐస్ క్రీమ్ ట్రక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బళ్ళు ఉంటాయి. ఐస్ క్రీమ్ ట్రక్స్ మరి వచ్చింది. మేము ఐస్ క్రీమ్ కొనుక్కుంటామని డబ్బులు అడిగారు. డబ్బులు అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆనందంతో, అబ్బా మాకు డబ్బులు వచ్చేప్పుడు మేము ఐస్ క్రీమ్ తింటామని రోడ్డు కవతల పక్క ఐస్ క్రీమ్ బండి ఉంది. వీరందరూ నడుస్తున్నారు. ఈలోపు రోడ్డు అవతల భాగం నుంచి ఒక ఆయన మద్యం మత్తులో పూర్తిగా ఉండి 50 km/h నడపవలసిన వ్యక్తి 3 రెట్లు అధికంగా అంటే 150 km వేగంతో నడిపి ఆ 7 పిల్లలను గుద్ది వెళ్ళిపోయాడు. ఒకేసారి పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. డానీ పరిగెట్టుకుంటూ వచ్చేసరికి పిల్లల బాడీస్ చల్లాచెదురు అయిపోయాయి. ఎలా ఉంది అంటే, ఒక యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ భూమి ఎలా ఉంటుంది, రక్తపు మడుగుల్లో ఎలాగైతే ఉంటుందో మొత్తం రక్తపు మడుగుల్లో ఉంది. తనకున్న 3 పిల్లలు చనిపోయారు అక్కడ. 4వ బిడ్డ జరుగుతున్న దాన్ని క్రిటికల్గా ఉంది. ఇంకొక 5వ బిడ్డ జరుగుతున్న దాన్ని చూస్తుంది. ఏ బిడ్డ దగ్గరకు మొదట వెళ్ళను? నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళనా? ఆ కొద్ది రోజుల ముందే పెద్ద కొడుకు పుట్టినరోజు జరుపుకొని నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఒక కల వచ్చింది నాన్న, నేను యేసుక్రీస్తు వారిని అడుగుతున్నానంట, నేను ఒక ప్రవక్తను అవ్వాలనుకుంటున్నాను, మరి నేను ఏం చేస్తాను అంటే నన్ను తనతో పాటు తీసుకుని వెళ్తానన్నాడు నాన్న అని అన్న మాటలు ఆ తండ్రికి గుర్తుకు వచ్చాయి. పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళనా? ఇంకొక బిడ్డ దగ్గరికి వెళ్ళనా? చనిపోయిన మేనకోడల దగ్గరికి వెళ్ళనా? ఎవరి దగ్గరికి వెళ్ళను? ఇంకొక బిడ్డ రక్తపు మడుగుల్లో ఉంది. ఏం చేయాలో అర్థం కాక అక్కడే పడిపోయి అంటున్నాడు, దేవా, ఇది నా చేతుల్లో లేదయ్యా, నేను ఏమి చేయలేనయ్యా, నేను నీకు అప్పగించేసుకుంటున్నానయ్యా, నేను నీకు లోబడుతున్నానయ్యా, నేను ఏం చేయగలను ఈ స్థితిలో అంటున్నప్పుడు తల్లి వచ్చింది పరిగెట్టుకుంటూ. ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. అంతలో ఒక బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది. అక్కడ తల్లి అందరూ అరుపులు కేకలు వేస్తుంటే తల్లి మాత్రం లింబలంగా ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ఏం జరగదులే అనే ఒక ధైర్యం. ఏ బిడ్డ అయితే రక్తపు మడుగుల్లో ఉందో అంబులెన్స్ వచ్చింది. ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోలీసులు వచ్చేసారు, పారామెడిక్స్ టీం వచ్చింది. మొత్తం క్రైమ్ సీన్ని టేప్తో చుట్టేశారు. ఆ బిడ్డల శవాల మీద మరి తెల్లటి దుప్పట్లను పరిచేశారు. చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ అంతా ఎలా అయిపోయారు అంటే దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. చుట్టాలందరూ అసలు కుమిలిపోతున్నారు. ఏంటి, మనతో పాటే ఆడుకుంటున్న పిల్లలు కదా ఏమయ్యారు అని. యావత్తు దేశం ఏమైపోయిందంటే కదిలిపోయింది, తమ సంతాపం ప్రకటించింది. తల్లి ఆ బిడ్డ ఏ బిడ్డ అయితే ఇబ్బందిలో ఉందో ఆ బిడ్డని, లియానా అనే బిడ్డని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళింది. బిడ్డను ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తే ఏదో ఒక వార్తతో మిగిలిన బిడ్డలను కూడా తీసుకుని వస్తారు అనుకుంది. ఈలోపు భర్త అక్కడికి వచ్చాడు. భర్తను చూసి ఆమె అడుగుతుంది, లైలా అడుగుతుంది, ఎలా ఉన్నారు నా మిగిలిన 3 పిల్లలు అన్నప్పుడు భర్త భార్యను చూసి అన్నాడు, 3 చనిపోయారన్నాడు.
చనిపోయాడు అనగానే ఆ తల్లి బోరున విలపించింది, ఏడుస్తుంది. ఎవరు ఆపలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటుంది, విలపిస్తుంది. నా 3 పిల్లలు, నా కళ్ళ ఎదురుగా ఎదిగిన పిల్లలు చనిపోవడం ఏంటి? 3 దినాలు పిల్లల్ని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిపోయారు. 3వ దినమున హాస్పిటల్లో ఉన్న బిడ్డకు ఆపరేషన్ అవుతున్నప్పుడు ఎక్కడైతే ఆ యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళింది ఆ తల్లి. వెళ్ళేసరికి ఎక్కడెక్కడైతే పిల్లలు చనిపోయి ఉన్నారో అక్కడ పూల గుచ్చాలతో నింపి ఉన్నాయి. బోల్డ్ మంది జనాలు, చాలా మీడియా. ఇండియాలో గుచ్చి పొడిచి అడిగినట్టు అలాంటి దేశాలలో అడగరు. ఆమె దగ్గరికి మీడియా వెళ్ళి ఏ ప్రశ్న వేయాలో అర్థం అవడం లేదు. 3 బిడ్డలను కోల్పోయి 4వ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇంకొక బిడ్డ కూడా చనిపోయింది, బంధువుల బిడ్డ. ఇలాంటి ఆమెను ఏం అడగాలి అని చెప్పి ఆమె ఎదురుగా నిలబడినప్పుడు ఆమె చెప్తుంది వాళ్ళకి, మాకు 7 పిల్లలు. మా పిల్లలకు మేము ఏం నేర్పించామంటే ఒకరినొకరు ప్రేమించడం నేర్పించాం, లేని వాళ్ళకి ఇవ్వడం నేర్పించాం, ప్రతిరోజు బైబిల్ చదవడం నేర్పించాము, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవడం నేర్పించాం. మా కుటుంబం ఒక చాలా ఆనందకరమైన కుటుంబము, ఒక విలువలు కలిగిన కుటుంబము. అలాంటి కుటుంబంగా మేము ఎదిగాము. ఈరోజు ఆ కుటుంబంలో 3 లేరు అనగానే వెంటనే మీడియా వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు నిలబడి అడిగారు, అయితే మమ్మల్ని ఏ రకంగా మీకు సహాయం చేయమంటారు, ఏం చేయమంటారు అన్నప్పుడు ఆమె వారిని చూసాడింది. ప్రార్థన చేయండి, ప్రార్థన కన్నా నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఇది నిజంగా జరిగింది ప్రియమైన వారలారా, ప్రార్థన చేయండి అంది. ప్రియమైన వారలారా, ఆ రోజు నుండి ఆ పిల్లల ఫ్యూనరల్ జరిగిన వరకు, అంటే వారిని సమాధి చేసినంత వరకు కొన్ని వేల మంది జనాలు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో రాత్రి పగళ్ళు అక్కడ కూర్చుని ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఆ కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఏ దినమైతే, ఏ రోజైతే ఒక భయంకరమైన రోజుగా, బిడ్డలు చనిపోయిన రోజుగా ఉన్నదో ఆ రోజు ఎలాగైపోయిందంటే ఒక విశ్వాసభరితమైన రోజుగా మారింది, ఒక క్షమాదినంగా మారింది. వాళ్ళు అడుగుతున్నారు భార్యాభర్తల్ని, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ డ్రైవర్ని అన్నప్పుడు వారిద్దరూ చూసి మేము క్షమిస్తున్నాం అని అన్నారు. ఏమన్నారు? మేము క్షమిస్తున్నాం అనగానే చుట్టూ ఉన్నవాళ్ళు అంటున్నారు, ఎలా క్షమించగలరు మీరు? ఎలా క్షమించగలరు? మీ బిడ్డలను భయంకరంగా, కిరాతకంగా మీ కళ్ళెదురుగుండానే తాగి మద్యం మత్తులో మునిగి ఏం చేస్తున్నాడో తెలియక భయంకరంగా గుద్దేసిన వాడిని మీరు ఎలా క్షమిస్తారు? అసలు ఎందుకు క్షమిస్తారు? అయినా మీకు మీ జీవితంలో ఇంతలా చేసిన దేవుడి మీద ఇంకా విశ్వాసం కావాలా? ఎలా విశ్వసించగలుగుతున్నారు? ఆ దేవుణ్ణి మీరు ఇంకా ఎలా ప్రేమించగలుగుతున్నారు? మీ పిల్లలను చంపేశాడు కదా అనగానే లైలా అంటుంది, ఇందాక నా భర్త చెప్పాడు కదా, దిస్ ఇస్ బిగ్గర్ దెన్ మీ, ఐ సరెండర్ టు గాడ్. ఇది మా చేతులలో లేనిది, ఇది చాలా పెద్దది. మేము ఏం చేస్తున్నాం తెలుసా? మమ్మల్ని మేము మా దేవునికి అప్పగించుకుంటున్నాం. డానీ అంటున్నాడు, మా ఎదురుగా 2 దారులు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి వినాశనానికి తీసుకువెళ్ళే దారి, ఒకటి మంచి మార్గం. నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఒక మార్గంలో నేను మాదక ద్రవ్యాలకు బానిసనై మత్తు పదార్థాలను తీసుకుని నా బాధను నేను మర్చిపోవచ్చు. 2వ మార్గంలో ఆ బాధతోనే నేను బ్రతుకుతూ నా దేవుడికి ప్రార్థించవచ్చు. ఒక మార్గంలో ఆ వ్యక్తిని శిక్షించవచ్చు, కానీ వాడిని శిక్షించడం వలన నాకేమొస్తుంది? నేను సంతోషంగా బ్రతకగలనా? లేదు కదా. అందుకనే నేను ఆ బాధని హత్తుకున్నాను, ఆ బాధలో నేను బ్రతుకుతున్నాను. నిద్రలేమి రాత్రులు ఎన్నో గడిపాను, ఎన్నో మారులు ఉరుక్కిపడి లేచాను. నా పిల్లలు నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది. నా పిల్లలను నా చేతితో తాకుతూ ఏరువీళ్ళు అనుకున్నాను. భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు అయ్యో ఈ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అని నా పిల్లలను ఎతుక్కున్నాను. స్కూల్ టైం అయిపోయేసరికి నా పిల్లలు ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశాను. ఏదో ఊరెళ్ళినట్టు అనిపించింది. మరలా కొన్ని రోజుల్లో నా పిల్లలు వచ్చేస్తారు కదా అని ఎదురు చూస్తున్నాను. కానీ అదంతా బాధే కదా. ఆ బాధను నేను దిగమింగుకొని బ్రతకకపోతే, ఆ వ్యక్తిని నేను శిక్షించాలనుకుంటే ఏం దొరుకుతుంది అన్నాడు. 2023 నవంబర్ నెలలో డానీ ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు క్షమించమని అడిగిన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆ వ్యక్తి చేతులు గట్టిగా పట్టుకొని డానీ పాదాల మీద పడి బోర్న ఏడుస్తూ, నేను నీకు ఇంత అన్యాయం చేశాను, అయినా కూడా నువ్వు నన్ను క్షమించావా
అయినా కూడా నువ్వు నన్ను క్షమించావా అని అడిగినప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నష్టపోయావు. ఏం నష్టపోయావు? నీ 20 సంవత్సరాల కాలాన్ని నష్టపోయావు. నేను నా పిల్లలను కోల్పోయాను. నా పిల్లలు వెనక్కి రారు, నీ జీవితం కూడా వెనకకి రాదు. ఎందుకు ఈ మాటలను పలుకుతున్నారు అని వారిని అడుగుతున్నప్పుడు వారు అంటున్నారు, మేము నమ్మిన యేసు మాకు ఈ మాటలను మాకు నేర్పించాడు. నేను ఎలాంటి దేవుణ్ణి కలుస్తున్నానో తెలుసా? నువ్వు ముందెళ్ళని చెప్తున్న ఆయనను కొలవట్లేదు. ఆయన ముందుగా నడిచి ఇదిగో నన్ను చూసి మీరు నడవండి అని చెప్తున్న ఆయనను మేము కొలుస్తున్నాము అన్నారు. ప్రియమైన వారలారా, ఈ భార్యాభర్తలను చూస్తున్నప్పుడు ఎలా ఇంత బాధలో క్షమించమని అడుగుతారు? ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాడిని బ్రతకనివ్వద్దు, వాడు ఉండకూడదు, వాడిని చంపేయండి. చూడండి, ఎన్నో భయంకర. వైజాగ్ ప్రాంతంలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక అబ్బాయిని ఇంకొక అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. ఏదో షూట్ ఉందని చెప్పాడు. కెమెరా కోసం ఆ అబ్బాయిని రావులపాలెంలో చంపేశాడు, ఇసుకలో కప్పెట్టేశాడు. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, నా బిడ్డను చంపినవాడు బ్రతకకూడదు, వాడు చచ్చిపోవాలి. ఎన్ని రేప్ కేసెస్లో చూడలేదు వారు బ్రతకకూడదు అని, ఎన్ని హత్యలలో చూడలేదు వారు బ్రతకకూడదు అని. క్షమాపణ అనేది ఎక్కడైనా విన్నావా మనం? లేదు. కానీ వీళ్ళు అంటున్నారు, మా దేవుడు నేర్పించాడు క్షమా గుణం అనేది అని. అందుకనే యావత్తు దేశం నిర్ఘాంతపోయింది, ఇలాంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారేంటి అని. అప్పటి నుండి పిల్లలు చనిపోయిన రోజును ఏం చేశారు అంటే ఐ ఫర్గివ్ డే, అంటే ఆ రోజు నువ్వు ఎవరి పట్లైనా తప్పు చేస్తే క్షమాపణ అడుగు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ బిడ్డలను చంపేసిన వారిని క్షమించారు కదా, మరి మనం క్షమించలేమా? ప్రేమైన వారలారా, వీరు ఎవరిని బట్టి ఆ మాట అన్నారు? ఒకసారి చూడండి, ఇందాక చదువుకున్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23:34 చదువమ్మా. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అసలు ఏం చేశారు వారు? ఇక్కడ డానీ లైలా క్షమించేస్తున్నాం అన్నప్పుడు ఆ తల్లి తండ్రి పట్ట బాధను తల్లిదండ్రులుగా మనందరం రిలేట్ అయ్యి బాధపడుతున్నాం కదా, అయ్యో బిడ్డలు చనిపోయారే అని. మరి యేసుక్రీస్తు వారు ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు చెప్పారో ఒక్కసారి ఆ పరిస్థితులలోనికి మనం వెళ్దాం. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఊహించుకుందాం ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎలాంటి పరిస్థితుల నడుమ మన యేసు స్వామి ఈ మాటలను చెప్పారు. ఆయనను కొలుస్తున్నామంటే, ప్రపంచంలో అత్యధిక మంది ఆయనను వెంబడిస్తున్నారంటే ఊరికనే వెంబడించటం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు తమ బిడ్డలను కోల్పోతే ఆ బిడ్డలను కోల్పోయినందుకు క్షమిస్తున్నాము అని హత్య చేసిన వారిని గూర్చి అంటే ఆ దేశం వారిని గుర్తించి వారి పిల్లల చనిపోయిన రోజున ఐ ఫర్గివ్ డే అని ఒక రోజును పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారని ప్రపంచంలో ఉన్న వారందరూ ఈ దినమున కూడుకొని ఒక 40 దినాలు ఉపవాసం చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ప్రార్థనలు చేస్తూ గడుపుతున్నారు. ఈరోజు చూద్దాం, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారి శిష్యులతో ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆయన గుండె భారంగా ఉంది. మనందరం చనిపోతామని మనందరికీ తెలుసు, ఏదో ఒక దినాన్ని చనిపోతామని తెలుసు. కానీ ఎలా చనిపోతామో తెలియదు కదా. అసలు చావును గూర్చిన ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరిని అడగాలో తెలుసా? ఎప్పుడు చనిపోతారో తెలిసిన వారిని. ఒక క్యాన్సర్ పేషెంట్ని అడగండి, యాక్సిడెంట్లో ఇంకా కొద్దిసేపు ఇంక అయిపోయింది నువ్వు బ్రతకలేవన్న వారిని అడగండి, వృద్ధాప్యంలో ఉండి ఇంకా చివరి గడియలలో ఉన్నవారిని అడగండి, ఎలా ఫీల్ అవుతున్నావు అంటే మాట్లాడలేరు. చచ్చిపోతామని తెలుసు, చావు భయం కాదు, గుండెంత భారం. యేసుక్రీస్తు వారికి ఎలా చనిపోతామో కూడా తెలుసు. ప్రియమైన వారలారా, చనిపోతానని తెలుసు, ఎలా చనిపోతానో కూడా తెలుసు. ఈలోపు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవరు వచ్చారో తెలుసా? రోమా సైనికులు వచ్చారు. ఎలా వచ్చారు? అబ్బాయిని మనకు రోజు కనిపించే ఆయనే కదా, రండి తీసుకొని వెళ్దామని వచ్చారనుకుంటున్నారా? కత్తులతోనూ గుదియలతోనూ ఆయన దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను సమాజ మందిరంలో నన్ను చూస్తున్నారు కదా, నేను మాట్లాడడం చూస్తున్నాను కదా, ఎందుకు ఏదో బందిపోటునో దొంగనో బంధించడానికి వచ్చినట్టు వస్తున్నారు అని అంటున్నప్పుడు వారు ఎలా వచ్చారు అంటే
కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారో తెలుసా? ఆయన చేతులను కట్టారు. ఏం చేశారు? చేతులను కట్టారు. కడుతూ, చేతిలో కత్తులు గుదియలు ఉంటున్నప్పుడు వాడకుండా వదిలేస్తారా? వాడతారా? ఆ గుదియలతో పొడుస్తూ, గుద్దుతూ, ముందుకు నెట్టుతూ ఆయన తీసుకువెళ్తూ, తర్వాత ఆయనను ఈడ్చినట్టుగా ఉంటుంది. ఆయన ఏం చేశారో తీసుకెళ్ళేటప్పుడు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారులారా. చనిపోతానని తెలుసు, ఎలా చనిపోతానో తెలుసు. ఒక ఆందోళన అనేది ఉంటుంది. ఆ ఆందోళన సమయంలో ఆయన పట్టుకోవడానికి వచ్చారు. వచ్చిన వారు ఆయనను ఈడ్చుకుంటూ చేతులకు తాళ్ళు కట్టి తీసుకొని వెళ్తున్నారు. అంటే ఆ ఒంటి మీద, ఆ రోడ్డు మీద, ఆ రాళ్ల మధ్యన ఆయన ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన శరీరం ఏమైపోయి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అలా ఈడ్చుకుంటూ వెళ్ళి కైప మామదైన అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఇదిగో నీ బోధన గురించి, నీ శిష్యులను గురించి ఒకసారి చెప్పు. ఏమడుగుతున్నాడు? నీ బోధన గురించి, నీ శిష్యులను గురించి చెప్పు అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, కొత్తగా నేను చెప్పాల్సింది ఏముంది? ఎన్నో మార్లు మీరు విన్నారు కదా, మీకు తెలుసు కదా, నేను ఏం చెప్తానో మీకు తెలిసిందే అన్నప్పుడు అక్కడ ఉన్నవాడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అన్నతో ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని వెంటనే ఏం చేశాడంటే ఆయనను తీసుకుని వెళ్ళి తన అరచేతులతో కొట్టాడు. ప్రియమైన వారలారా, ఒక దెబ్బ కొడితే, ఒక మాట అంటేనే అవమాన భారంతో మనం అయిపోతాం కదా. దారిలో నేను మీ అన్న వస్తున్నప్పుడు ఏవో అరేంజ్మెంట్స్ కోసం వాటి కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాకు ఎప్పుడు ప్రతి ఆదివారం ఇంట్లో టెన్షనే ఆరాధనకి రావడానికి, ఎందుకంటే సమయానికి రావాలి. ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏది జరగకూడదు, మిస్ అవ్వకూడదని అటు ఒక సమూహలని మీద సీరియస్ అవుతూ ఉంటాను, అమ్మ మీద సీరియస్ అవుతూ ఉంటాను, మీ అన్న మీద సీరియస్ అవుతుంటాను. సీరియస్ అయినప్పుడు 90% సమయంలో కామ్గానే ఉంటారు. ఇవాళ ఇంకా జరుగుతున్నప్పుడు ఇంతమంది వస్తారు కదా, పిల్లల పరిస్థితి ఏంటి, అమ్మ పరిస్థితి ఏంటి, ఫాస్టింగ్ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏదో ఒక అరేంజ్మెంట్స్ జరగాలి అనుకుంటున్నప్పుడు నేను సీరియస్ అయిపోతున్నప్పుడు అన్నకు కోపం వచ్చేసింది. అన్న కూడా కోపపడ్డారు. అన్న కోపపడ్డారని నాకేమనిపించిందంటే, ఇదిగో ఇక్కడ అక్క ఉంది, రాజీ ఉంది, మ్యాగీ ఉంది, వీళ్ళందరి ముందు నా మీద కోపపడ్డాడని నాకు చాలా అవమాన భారం వచ్చేసింది. నేను చెప్పాను, ఇంక నేను ఏ అరేంజ్మెంట్స్ చూడను, నేను మెసేజ్ చూడను, నేను చెయ్యను, నువ్వు చేసేసుకో, సమూయేలు మీ అన్న దగ్గరికి వెళ్ళు, మీ అన్నని అడుగు. అంటే మనకు తెలిసిన వారి మధ్య, మనవారి మధ్య, మనం అనుకున్న వారి మధ్య మనలను ఒక మాట అన్నప్పుడు మనకు అవమాన భారం ఉండి మన అవమాన భారాన్ని తట్టుకోలేనప్పుడు యేసుక్రీస్తు వారిని, లోక రక్షకుడిని, నీ కోసం నా కోసం వచ్చిన ఆయన ఒక సమాధానము చెబుతున్నప్పుడు అంతటి వ్యక్తిని ఒక చెంప దెబ్బ అంతమంది మధ్యలో కొడితే ఆయన ఎలా అనిపించుంటుందో ఆలోచించండి ప్రియమైన వారలారా. ఎలా అనిపించుంటుంది? అక్కడితో ఆగిపోయారు అనుకుంటున్నారా? కైప దగ్గరకు తీసుకుని వెళ్ళారు. కైప దగ్గరికి తీసుకుని వెళ్ళాక ఎన్నో రకాలైన అబద్ధ సాక్ష్యాలు పలకాలనుకున్నారు, కుదరలేనప్పుడు వీడు దేవాలయాన్ని 3 దినముల్లో పడగొట్టి మళ్ళీ కడతాను అని అన్నప్పుడు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు సమాధానం చెప్పు, నువ్వు అన్నావా సమాధానం చెప్పు అన్నప్పుడు యేసు మౌనంగా ఉన్నాడు. ఇదిగో నువ్వు దేవుని సమక్షాన్ని నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పవా అన్నప్పుడు నీవన్నట్టే అని ప్రధాన యాజకుడి దగ్గర అన్నప్పుడు ప్రధాన యాజకుడు వెంటనే వస్త్రాలు చింపుకున్నాడు. ఉన్నవారందరూ వచ్చి యేసుక్రీస్తు వారిని పిడిగుద్దులు గుద్దారు, మొహంపై ఉమ్మి వేశారు, కంటికి గంతలు కట్టి ఆయనను చేతులతో కొడుతూ, నిన్ను కొట్టినవాడు ఎవడు, వాడి పేరు చెప్పు అని ఆయన హ్యూమిలియేట్ చేస్తూ, అవమానపరుస్తూ ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ప్రియమైన వారలారా? ఆలోచిస్తున్నారా? చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా, నీ కోసం సిలువ మీద మరణం పొందాడు అనుకుంటున్నావు. ఆ మరణానికి పొందే ముందంతా ఆయన నీ కోసం, నా కోసం ఎలాంటి అవమానాన్ని భరించాడు. ఈరోజు దైవదాసులు ఎవరైనా మనలో ఒక మాట అంటేనే అవమాన భారంతో మనం ఫీల్ అయిపోయి, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ఇంకా నేను చెయ్యలేను, నేను వెళ్ళలేను, నేను కొనసాగలేను, నాకు దేవుడు వద్దు అని విడిచిపెట్టి ఉంటున్న తరుణంలో నువ్వు నమ్మిన నీ యేసు స్వామి ఎంతటి అవమాన భారాన్ని ఎంతమంది మధ్యన పడ్డాడో తెలుసా? ముందుకు వెనక్కి ఆయన తిప్పుతూనే ఉన్నారే. అన్న నుండి కైప దగ్గరికి, కైప నుండి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి, హేరోదు దగ్గర నుండి మరలా పిలాతు దగ్గరకు, ఇంతమంది దగ్గరికి ఆయన తిప్పుతూ, ఈడ్చుతూ, కొడుతూ ఉన్నా ఆయన ఏ మాటలు పలుకుతున్నాడు?
సింపుల్గా పలికేశాడు అని అనుకుంటాం కదా, విన్న మాటలు సింపుల్గా పలికేశాడు అనుకుంటాం కదా. అన్న దగ్గర కైప దగ్గర హింసించారు ప్రియమైన వారలారా. చాలా ఫిజికల్ అబ్యూస్, భయంకరంగా శరీరాన్ని నలగొట్టేశారు, ఇష్టానుసారంగా కొట్టారు. కొడుతున్నప్పుడు మనకు ముందుగా ఏమేస్తుంది, ఎండలో వచ్చారు, ఎలా ఉంది ప్రయాణం కొత్తగా వచ్చిన వాళ్ళకి. నన్ను అమ్మ వెనకాతలు ఉన్నారు కదా, ఆనంద్ రాంబాబాల అమ్మమ్మ నన్ను పట్టేసుకొని, అమ్మ మీరు ఇంత దూరం వారం వారం వస్తున్నారమ్మా, ఎలా వస్తున్నారమ్మా అని అడుగుతున్నారు. ఒకరోజు వచ్చేసరికి ఆమె అంటున్నారు, ఎలా వస్తున్నారమ్మా, వచ్చిన వారు మొహాలు కొద్దిసేపు ప్రయాణం చేసేసరికి వాడిపోయాయి, వాడిపోయిన తర్వాత గొంతు పిడిచగట్టిగా పోతుంది, దాహం వేస్తుంది, నీరు తాగాలనిపిస్తుంది. అవునా, ఎంత తాగుతున్నా దాహం తీరదు. ఎండకి శరీరం ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది, వేడికి ఉండలేకపోతాం, గాలి తగిలితే బాగున్నాం అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారిని ఇష్టానుసారం కొడుతున్నప్పుడు దాహం, ఒంటిలో ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. ఈడుస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు మనం కొద్దిసేపే మన శరీరంలో ఎనర్జీ అంతా పోయి వాడిపోతున్నాము అని మనకు అనిపించినప్పుడు, నీ యేసుస్వామి ఎప్పటి నుండి వేదన అనుభవిస్తున్నాడు. దాహానికి కూడా ఆయనకి నీరు లేవు కదా, నీళ్లు లేవు కదా, గొంతు ఎండిపోయింది ప్రియమైన వారలారా. శరీరం నిండా గాయాలు, దెబ్బలు. ఈలోపు రోమన్ అథారిటీస్ ఏం చేశారు అంటే, వెంటనే ఆయనను పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళిన అక్కడేం చేశారో తెలుసా, ఇప్పటిదాకా కొట్టిన దెబ్బలు చాలవన్నట్టు, మొహం మీద ఉమ్మి వేసినది, పిడిగుద్దులు, చెంప దెబ్బలు సరిపోనట్టు ఆయనను కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టడం అంటే బెల్ట్, మన మగవాళ్ళు వేసుకున్న బెల్ట్ లాంటిది కాదు, లేదా బయట ఎక్కడో మార్కెట్లో కొంతమంది చేస్తూ ఉంటారు, గారడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు, చిన్న కొరడ, అలాంటిది కాదు. కొరడ ఎలా ఉంటుందో తెలుసా, బరువైన లెదర్తో చేయబడుతుంది. ఒక జంతువు చర్మంతో చాలా బరువుగా ఉంటుంది, దానితో చేయబడుతుంది. దాని చివర్లు ఏముంటాయో తెలుసా, బాల్ ఆకారంలో ఉంటాయి. ఆ బాల్స్ని వేటితో చేస్తారో తెలుసా, జంతువు ఎముకలతోనైనా, లెడ్ అనే ఒక మెటల్తోనైనా చేయబడతాయి, బరువైన బాల్స్. ఇప్పుడు ఈ సైనికుడు తీసి కొట్టాలంటే ఇలా తీసి కొడితే ఫోర్స్ సరిపోదు, వాడు ఎత్తలేడు. వాడేం చేయాలి, ఆడవారు కల్లాపు జల్లుతూ ఉంటారు. కల్లాపు జల్లుతున్నప్పుడు ఇలా తీసి ఇలా వేస్తే నీళ్లు పడతాయా? ఏం చేయాలి, బలంగా తీయాలి. బలంగా తీసిన దాన్ని ఫోర్స్తో పోయాలి. వాటర్ అంటే ఏం చేయాలి, బలంగా కొట్టాలి. యేసుక్రీస్తు వారిని ప్రియమైన వారిలారా, కొరడా పట్టుకున్నవాడు, జాలి కనికరం లేనివాడు. ఆ కొరడా ఎత్తి, ఆ కొరడాతో యేసుక్రీస్తు వారిని వీపు మీద కొడుతున్నప్పుడు, ఆ చివర్లో ఉన్న మాంసపు దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ముకి ఆ చర్మం అతుక్కొని కొడుతున్న ప్రతిసారి శరీరము వీపు మీద ఉన్న ఆ చర్మం పొరలుగా బయటకు వస్తున్నప్పుడు ఆయన ఎలాంటి ఆర్తనాదం చేసుంటాడో ఆలోచించండి ప్రియమైన వారలారా. ఆ సమయంలో కూడా ఆయన చేతులు ఎత్తేయచ్చు కదా, అబ్బా నేను ఇది తట్టుకోలేకపోతున్నానని ఆగిపోవచ్చు కదా. అయినా సరే మౌనంగా ఉన్నాడు ప్రియమైన వారలారా, మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా, నీకోసం నా కోసమే కదా, ఆ చర్మం ఊడి బయటకు వస్తున్నప్పుడు, రక్తం ధారలా కారుతున్నప్పుడు, శరీరం ఈ మన స్కిన్ ఏదైతే చర్మం ఉందో ఆ చర్మం కింద నెక్స్ట్ ఏముంటుందో తెలుసా, టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ చీరిపోతున్నప్పుడు నెక్స్ట్ రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, వెయిన్స్లోంచి, మజిల్స్, కండరాల్లోంచి రక్తం ధారలా కారుతుంది ప్రియమైన వారలారా. ఒక్కసారి ఊహించుకోండి, పాటల్లో చూస్తున్నప్పుడు, పాటల్లో శరీరంలో నుంచి అది కొరడాలతో కొడుతూ ఆ స్కిన్ వస్తున్నప్పుడు నటిస్తున్న ఆయనను చూసి ఆ తెర మీద ఆ పాత్ర నేను చూడలేనప్పుడు, తెర మీద ఉన్న అతనే జీవిస్తున్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు, నీ యేసుస్వామి ఇంకెంత భయంకరంగా ఆయన అనుభవించుంటాడో ఆలోచించండి ప్రియమైన వారలారా. అలసిపోయాడు ప్రియమైన వారలారా, ఓపిక లేదు శరీరం మీద. ఈ సమయంలో ఏం చేశారో తెలుసా, ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని పీకేశారు. అది పీకుతున్నప్పుడు, శరీరం మీద ఉన్న ఆయన చర్మం బయటకు వస్తున్నప్పుడు ఆయన ఎలాంటి కేకలు వేసుంటాడో ఆలోచించండి. మనకి కాలికి ఒక గాయం తగిలిందనుకోండి, దాని మీద ఏమైనా కప్పుతామా, గాలి వదిలేస్తాం కదా, అది కొంచెం ఎండాలి, ఎక్స్పోజ్ అవ్వాలని.
శరీరం మీద ఆ రక్తపు మడుగులలో అది అతుక్కుపోయి ఉండుంటుంది కదా శరీరం మీద ఉన్న ఆ వస్త్రం. ఆ వస్త్రాన్ని భయంకరంగా పీకేసిన తర్వాత, నువ్వు యూదుల రాజు అన్నావు కదా, ఊదారంగు వస్త్రాన్ని వేసుకో అని ఒక వస్త్రం వేసినప్పుడు అది ఎంతగా గాయాలను రగులుస్తుందో ఆలోచించండి ప్రియమైన వారలారా. భయంకరమైన బాధ, చెప్పుకోలేని బాధ కదా. అక్కడితో ఆగిపోలేదు ప్రియమైన వారలారా, ముండ్ల కిరీటాన్ని చేశారు. ఎలాంటి ముళ్ళు? నీకు నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేవు కదా, రాళ్ళ లాంటి ఆ రెల్లును తీసుకొని ఆయన ముండ్ల కిరీటం ఏదైతే ఉందో ఆ ముండ్ల కిరీటం మీద ఆ రెల్లుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన శిరస్సులోనికి దూరి ఆయన చర్మంలోనికి ఎముకలలోనికి వెళ్తున్నప్పుడు ఆ బాధ ఎంత భయంకరంగా ఉండుంటుందో ఆలోచించండి. డానీ, లైలా అనే భార్యాభర్తలు వీరిని క్షమిస్తున్నాను అని ఆ బాధలో ఉన్నవారిని ఆ దేశం గుర్తించి ఐ ఫర్గివ్ డే అనే వారికి ఒక రోజునిచ్చిందే. మరి నీ యేసు స్వామి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని అంటున్నాడు అంటే మామూలు సమయంలో అనలేదు ప్రియమైన వారలారా. ఇలాంటి బాధ పొందుతున్న సమయంలో, ముండ్ల కిరీటం పెట్టిన సమయంలో రెల్లు తీసుకొని ఒక గోడకు మేకు వేసి కొడితే ఎలా ఉంటుందో అది తలకి కొడుతున్నప్పుడు, ఆ ముళ్ళు తలలో శిరస్సులోనికి వంగుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, రక్తం ధారలుగా ఆ మొహం మీద కారుతున్నప్పుడు ఆయన ఎలా ఉండుంటాడో ఆలోచించండి ప్రియమైన వారలారా. ఇది చాలదన్నట్టు శరీరం మీద ఉన్న వస్త్రాన్ని పీకేశారు. మరలా ఉన్నదాన్ని ముందు పీకారు, ఇంకొకటి వేశారు. వేసిన తర్వాత ఇది శరీరానికి అతుక్కున్న దానిని కూడా మరలా లాగేశారు. లాగేసిన తర్వాత ఈసారి సిలువనిచ్చారు. సిలువ బరువు ఎంత ఉంటుందో తెలుసా? సుమారుగా 136 కిలోల బరువు ఉంటుంది. ఏదైతే సిలువకి ఆ మధ్యన క్రోబార్ అంటాం, ఏదైతే ఇక్కడ మోస్తారో అది సుమారు 32 నుండి 42 కిలోల బరువు ఉంటుంది. నడవలేని పరిస్థితి, ఊపిరి ఆడలేని పరిస్థితి, ఏమీ తినలేదు, త్రాగలేదు, శరీరం అంతా అలసిపోయింది, అడుగులు వేయలేకపోతున్నాడు. వేయలేని సమయంలో భుజం మీద సిలువ వేసి నడిపిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయనను వదలలేదే. కొరడాలతో కొడుతూ ఆయనను అవమానపరుస్తూ మార్గం అంతా నడిపించుకుంటూ వెళ్ళారు ప్రియమైన వారలారా. ఆ సమయంలో కూడా ఆయన అంటున్నాడు, ఆయనను చూస్తున్న వారందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన పడుతున్న బాధలను చూసి తట్టుకోలేక. ఎంత భయంకరమైన మరణాన్ని మేము చూడలేదు. భయంకరమైన మరణం ఏంటంటే సిలువ మరణం ప్రియమైన వారలారా. అది చాలా బాధాకరమైనది. చాలా నెమ్మదిగా చనిపోయే మరణం ఏంటి అంటే, ఎక్కువ సమయం పట్టేది ఏంటి అంటే సిలువ మరణం. వాళ్ళు ఆయనను చూస్తున్నప్పుడు అయ్యా ఏంటి బాధ అని ఏడుస్తున్నప్పుడు ఎదురుగా కన్న తల్లి రోదిస్తుంది, బాధపడుతుంది. ఆయన అంటున్నాడు, అమ్మ ఆ సమయంలో కూడా నా కోసం ఏడవద్దు, నీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అనే మాటలను ఆయన చెప్తున్నాడంటే ప్రియమైన వారలారా, చెప్పండి ఎందుకు ఉండరండి ప్రపంచంలో ఆయన నమ్మిన వారు అత్యధికులు? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఆయన ఇంకా ఎందుకు గుర్తించుకుంటున్నారు? ఈ బాధలో ఆయనను సిలువకు వేశారు. సిలువకు వేయాలి అంటే ఆయనను సిలువ పెట్టాలి, ఆయనను నేల మీదకు విసరాలి. ఆ నేల మీదకు ఆయనను తోస్తున్నప్పుడు, గాయాలు రగుడుకుతున్నప్పుడు, ఆ ఇసుక ఆ గాయాలకు తగులుతున్నప్పుడు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందండి. సిలువ మీద పెట్టి ఆయనకు మేకులు ఇక్కడ వేశారు, కాళ్ళకు వేశారు, ఇక్కడ కాళ్ళకు వేశారు, రిస్ట్కి వేశారంటే ఆ బరువు అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? వీటి మీదే ఉంటుంది. మనం ఊపిరి పీలుస్తున్నాం అనుకోండి, ఊపిరి పీలుస్తున్నప్పుడు మన డయాఫ్రమ్ అని ఉంటుంది. ఎప్పుడైతే మనం ఊపిరి పీలుస్తామో మన డయాఫ్రమ్ ఏమవుతుందంటే కిందకి వెళ్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన చెస్ట్ పైకి వస్తుంది. ఊపిరి పీల్చి చూడండి, మన గాలి ఇలా వెళ్తున్నట్టు అనిపిస్తుందా? అది ఏం చేస్తుందంటే గాలి ఆటోమేటిక్గా మన లంగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనం ఎగ్జైల్ చేస్తున్నాం, బయటకి గాలి వదులుతున్నాం అనుకోండి, మన డయాఫ్రమ్ ఏమవుతుంది అంటే పైకి వస్తుంది. అప్పుడు మన లంగ్స్ ఏం చేస్తాయంటే ఫోర్స్గా గాలిని బయటకు వదులుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చేతులకి కాళ్ళకి ఏం వేశారు? మేకులు వేశారు.
గాలి అయితే లోపలికి వెళ్తుంది. ఇప్పుడు బయటికి రావాలి అంటే ఆయన ఏం చేయాలి? ఈ శరీరం మీద ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ని బయటికి తీసుకొని రావాలి. ఆ బరువు అంతటిని పైకి తీసుకొని వస్తున్నప్పుడు ఆ గాయాలు మరలా రగల్చబడవా చెప్పండి? రేపబడవా? శరీరంలో ఉన్న మజిల్స్ అన్నీ ప్యారలైజ్ అయిపోతాయి ప్రియమైన వారలారా. బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోతూ ఫంక్షన్ చేయడం మానేస్తూ ఉంటుంది. మన వోకల్ కార్డ్స్ నుంచి ఈ మాటలు నా వోకల్ కార్డ్స్ నుంచి రావాలనుకోండి, గాలి నా వోకల్ కార్డ్స్ నుంచి పాస్ అవ్వాలి. నేను ఊపిరి బయటకు వదులుతూ ఉండాలి. ఇప్పుడు ఆయన ఏ మాట అంటున్నాడో చూడండి. లూకాసువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసువార్త 23వ అధ్యాయం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎందుకు కేకవేశాడు ఆయన? శరీరములో చివరిగా మిగిలిపోయిన చివరి ఎనర్జీ కూడా, ఆ శక్తి అంతటిని కూడగట్టుకున్నాడు. తండ్రి తండ్రి అని పెద్ద గొప్ప కేక వేశాడు. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఎంత బాధతో ఆ మాటను పలుకుతున్నాడో చూడండి. చిన్నగా పలికేస్తాం కదా ఈ మాటలన్నీ, చిన్నగా పలికేస్తాం కదా. ఆ మాటలు ఆయన పలుకుతున్నప్పుడు ఆయన శరీరంలో పడుతున్న వేదన ఆలోచించండి ప్రియమైన వారలారా. వేదన ఆలోచించండి. నడినెత్తి నుండి అరికాలి వరకు ఏది ముట్టుకున్న బాధే. ప్రతి దగ్గర నొప్పి, ఎక్కడ చూసినా రక్తం ధారలుగా కారుతుంది. శరీరంలో నీరు కూడా లేదు, రక్తం అంతా పోయింది, ఎనర్జీ అంతా పోయింది. చివరికి వల్లెపు పోటు పొడిచినప్పుడు శరీరంలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసింది కదా. అప్పటిదాకా కూడా ఆయన నీ గురించి నా గురించే కదా ఆలోచించాడు. అప్పటి వరకు డానీ లైలాని ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగిన దానికి ఇక్కడ మనం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కొత్తపల్లి అనే ప్రాంతంలో మనం వారి ఇరువురి కోసం మాట్లాడుకుంటున్నామే. మరి నీ యేసు స్వామి కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు? నీ గురించి నా గురించి, నా పాపాల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయాడు కదా. మరి ఆయనను గురించి నువ్వేం చేస్తున్నావు? మనం ఏమైనా చేయగలుగుతున్నామంటారా? ఏం చేస్తున్నావో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఏం చేస్తున్నామంట? మరలా మన అవిధేయతతో, మన క్రియలతో ఆయనకు మరలా ఏం చేస్తున్నావు? సిలువ వేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయన మొహం మీద ఉమ్ము వేస్తున్నావు, పిడిగుద్దులు గుద్దుతున్నావు, ముండ్ల కిరీటం పెడుతున్నావు, కొరడాలతో కొడుతున్నావు. ఆయన ఇలాంటి బాధ పొందారు అన్నప్పుడు, యూదులు ఎంత భయంకరంగా శిక్షించారు అని మన కళ్ళు చెమరుస్తున్నప్పుడు, నువ్వు నేను మన అవిధేయత వలన మరలా ఆయనకి ఏం చేస్తున్నాము అంటే ఇవే చేస్తున్నాం కదా ప్రియమైన వారలారా. ఇవే చేస్తున్నాం కదా. మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. చంపదెబ్బలు కొడుతున్నప్పుడు, రోడ్డు మీద ఈడుస్తున్నప్పుడు అది అవమానం అని నీకు అనిపిస్తే, అంతకన్నా భయంకరమైన అవమానాన్ని ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం కదా. బాధగా అనిపించడం లేదా? నీ కోసం నా కోసమే కదా ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. ఇంత వేదనను అనుభవించాడు, పరమును వీడాడు, సామాన్య మానవునిగా ఈ భూమిపై బ్రతికాడు. తినటానికి ఆహారం లేదు, సరైన నివాసము లేదు, సరైన బట్టలు లేవు, తన గురించి తను ఆలోచించుకోలేదు. తన గురించి ఆలోచించటానికి ఒక భార్య, పిల్లలు, ఒక కుటుంబం అంటూ లేదే. బ్రతికిన 33.5 సంవత్సరాల కాలములో మనము నరకానికి జారిపోకుండా తండ్రి చెంతకు వెళ్ళాలి అని, తండ్రిని తెలుసుకోవాలి అని మన కోసం నిస్వార్థంగా బ్రతికిన వాడే కదా మన యేసునాథుడు. మరి అలాంటి ఆయనను ధరించిన మనం ఎలా ఉంటున్నాం ప్రియమైన వారలారా? చిన్న వాటి కోసం
ఆయనను విడిచిపెట్టే వారముగా ఉంటున్నామా? చిన్న చిన్న వాటి కోసం ఆయనను అశ్రద్ధ చేసే వారముగా ఉంటున్నామా? చిన్న చిన్న వాటి కోసం ఆయనను అపహసించే వారముగా ఉంటున్నామా? ఏముందిలే, ఎందుకు రావడంలే. ఈరోజు ఎలా అయిపోయిందంటే సమాజం, మనం కఠినంగా చెప్పామనుకోండి, ఇదిగో దేవునిలో ఉండాలి అని, ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారంటే కఠినంగా చెప్తే దేవుడే వద్దు, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరకు వెళ్ళిపోతాం, ఏముంది, అవసరం లేదు కదా అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రియమైన వారలారా, దేవుడు మనలను ఒక దగ్గరకు చేర్చుకొని తీసుకొని వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సమాజముగా మనము ఉండి దేవుని పరిచర్యలో కొనసాగాలి అని అన్నింది అక్కడ చెప్పినట్టు 2020వ సంవత్సరంలో కొందరు మాకు ఫోన్ చేసి అడిగారు, మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాము, మాకు ప్రార్థన కావాలి, ఉదయకాలాన్న 5 గంటలకు మీరు దయచేసి మా కోసం లెగవండి అన్నారు. వారి కోసం ఉదయకాలాన్న ప్రార్థన, సాయంత్రం ప్రార్థన ఏర్పాటు చేసాం. కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రార్థనలో ఏకీభవించడానికి వారికి ఇష్టం ఉండట్లేదు, అంటే ప్రార్థన వారు ఎప్పుడైనా రావాలి, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఆ రకంగా వారికి ఆ స్వేచ్ఛను కోరుకున్నారు, ప్రశ్నించకూడదని కోరుకున్నారు. మేము ఏం చేసినా పర్వాలేదు, మేము ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఇగో నువ్వు ఈరోజు డిసెంబర్ 31 ప్రార్థనకి ఎందుకు రాలేదని నేను ప్రశ్నించకూడదు, రాకపోయినా పర్వాలేదులే వదిలేయండి, మీరు ప్రార్థనలో లేకపోతే ఏంటని విడిచిపెట్టేయాలి అనే దీంట్లో ఉండి ఏం చేశారంటే ఇంకా మాకు సహవాసం వద్దు, ప్రార్థన వద్దు అని వదిలేసిన తర్వాత ఈ ప్రార్థనలు జరుగుతున్న తర్వాత మేము వాక్యం చెప్పడం ఆపేసాము. ఇస్సాకన్న పెద్ద వీళ్ళే కూడుకుంటున్న తర్వాత ప్రార్థనలో సాయంత్రాలు కూర్చోడానికి, ఉద్యోగం చేసేదాన్ని, జాబ్ చేసేదాన్ని, లేని సమయాల్లో వచ్చి కూర్చునేదాన్ని. తర్వాత సాషాకి సీరియస్ అయిన తర్వాత ఉద్యోగం మానేశాను, ప్రార్థనలో స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే కూర్చోవడం మొదలుపెట్టానో ఒక్కొక్కరిగా రాని, నేను ముందు నన్ను ఆనంద్ అడిగాడు, అక్క ప్రేయర్లో యాడ్ చేయండి అక్క, మీరు కూర్చుంటున్నారు కదక్క అన్నాడు. ఓకే అన్నాను. తర్వాత మరలా ఈ డిస్కషన్ నేను ఆపేసాను. తర్వాత రాంబాబు అన్నాడు, అక్క యాడ్ చేయండి అక్క ప్రార్థనలో, రాణిని పెట్టండి అన్నాడు. రాణిని పెట్టాను. తర్వాత ఆనంద్ వచ్చి అడిగాడు, సుధాన్ ఎందుకు పెట్టలేదక్క అంటే సుధాన్ పెట్టాను. తర్వాత మే 25 సాష కార్యక్రమానికి రాజీ చిన్నారి వచ్చారు, వారు వచ్చి అడిగారు, అక్క మేము యాడ్ అవుతాం అన్నారు. తర్వాత పుష్పలత గారు వచ్చారు, సాయి లక్ష్మి గారు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు, అపర్ణ వచ్చింది, ఒకరి తర్వాత ఒకరు, దావీద్ గారు, రాజాబాబు, ఎక్కడెక్కడో ఉన్నవారు అందరూ దేవుడు తోడుకొని వచ్చి ఒకరిని ఎవరెవరో తెలియదు, ఒకరినొకరు ఎప్పుడు చూసుకోకపోయినా ఒకరిని నిమిత్తం ఒకరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదే కదా క్రీస్తు ప్రేమ అంటే, ఇదే కదా. ఫిబ్రవరి 1వ తారీఖు మరి క్షమాదినమని, విశ్వాసమును గుర్తించుకోవాల్సిన, విశ్వాసమును బట్టి దేవుని గుర్తు చేసుకోవాల్సిన దినమని మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన వారలారా, ప్రతి దినం ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుడు మనకిచ్చిన దినము కదా. ఈరోజు ఈ క్షణం నేను విశ్వాసముతో ముందుకు సాగాలి కదా. నా పాపాలను ఆయన క్షమించాడు కదా, నేను కూడా ఇతరులు నా పట్ల చేసిన వాటిని క్షమించాలి కదా అని ముందుకు సాగుతూ వెళ్ళాలి. ప్రియమైన వారలారా, ఈరోజు ఎంత ఆనందం అంటే, ఎవరో తెలియదు, అందరం ఒక దగ్గర కూడుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యాన్ వేసుకుని వచ్చారు, ఎలా వచ్చారో తెలియదు, ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు, ఇక్కడికి వచ్చారు. అందరూ ఈరోజు దేవుని ప్రాంగణంలో కూర్చొని దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ప్రియమైన వారలారా, అది ఎంత ఆనందం. నీకు నాకు ఈ ఆనందం ఇవ్వడం కోసమే కదా ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన అంటున్నాడు, నీ కోసం, నువ్వు తెలియకపోయినా నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, నీ కోసం నేను కొరడా దెబ్బలు తిన్నాను, నీ కోసం నేను ముండ్ల కిరీటం పెట్టుకున్నాను, నీ కోసం నేను ఉమ్మ వేయించుకున్నాను, నీ కోసం నేను రెల్లుతో కొట్టించుకున్నాను, నీ కోసం బల్లెపు పోటు పొడిపించుకున్నాను. ఇన్ని నీ కోసం చేసినప్పుడు నా కోసం నువ్వేం చేయవా? నిర్ణయం తీసుకుందాం ప్రియమైన వారలారా, నిర్ణయం తీసుకుందాం. ఆయన కోసం బ్రతికే వారంగా ఉండాలి. మనం కూడా ఇతరుల వరలే మరలా ఆయనను సిలువ వేసే వారంగా ఉండొద్దు. సహవాసం అనేది ప్రాముఖ్యమైనది. ఆ సహవాసం ఏం చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు మనలను రేపుతూ ఉంటుంది. మన యేసు మన కోసం చేస్తున్నవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ యేసు స్వామి కోసం బ్రతకాలి అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. పిల్లలు చనిపోతేనే యేసు స్వామిని బట్టి ఆదర్శంగా తీసుకుని వారిని క్షమిస్తున్నాను అని వారు అన్నప్పుడు, నా జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేశాడే, మన జీవితాలలో మనం అలాంటివి ఏవి చూడలేదు కదా, మరి మనం ఇంకెన్ని మాటలు చెప్పాలి ప్రియమైన వారలారా, ఇంకా ఎంతగా బ్రతకాలి.
మీ జీవితాలలో దేవుణ్ణి దయచేసి అలక్ష్యం చేయొద్దు. వాక్యం చెప్పిన వారు కఠినంగానే ఉండాలి. ఎందుకో తెలుసా, టీచర్ కఠినంగా ఉండకుండా వస్తే వచ్చాడు లేకపోతే లేదు, మార్కులు వస్తే వచ్చాయంటే అవుతుందా? తల్లిదండ్రులు వెళ్ళి టీచర్ని ఏమడుగుతారు? నిన్ను మా పిల్లల్ని నీ దగ్గర జాయిన్ చేసినప్పుడు నీ బాధ్యత ఏంటి? మా పిల్లల్ని చదివించాలి. చదివించావా లేదా? ఎవరిని అడుగుతాం? ఎవరిని? టీచర్ని అడుగుతాం. ఇప్పుడు మీకున్న పాస్టర్లు అందరూ ఎవరు? టీచర్లు. ఇప్పుడు ఈ పాస్టర్ని అడిగేది ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. నీకంటూ నీ కొద్ది వారిని ఇచ్చాను కదా, వారిని నువ్వు నడిపిస్తున్నావా? ప్రార్థనలో ముందుకు తీసుకొని వెళ్తున్నావా? భక్తి జీవితంలో కొనసాగింపజేస్తున్నావా? అందుకనే దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి. ప్రియమైన వారలారా, తేనె పూసిన మాటలనే వస్తున్నాయంటే అవి దేవుడు మాటలు కాదు. అవి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే మాటలైతే కాదు. ప్రియమైన వారలారా, మనము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయబడాలి. ఎప్పటికప్పుడు మన తప్పులను మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తేనే చివరి క్షణం వరకు మనం ఆయన కోసం బ్రతకగలం. అక్కడ మొదటి 2 వర్తమానాలలో పిల్లలిద్దరూ చెప్పారు కదా, ఏది ప్రాముఖ్యమైనదో అది మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారలారా, కనుక వారికి ఆస్ట్రేలియాలో ఉన్న వారికి ఫిబ్రవరి 1వ తారీఖు ఐ ఫర్గివ్ డే అయితే ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం ఏంటి? ఐ ఫర్గివ్ డే. ఎందుకు? మనం చేసిన పాపములు మన యేసు స్వామి క్షమించాడు కనుక ఇది గుర్తెరిగి ఆయన మన కోసం చేసిన వాటిని మర్చిపోయే వారముగా ఉండకుండా మన చుట్టూ ఉన్న వారిని దేవునిలో నడిపిస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా దేవా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్యా. అయోగ్యులము నాయన, మీ పేరు ఉచ్చరించే అర్హత కూడా మాకు లేదయ్యా. అలాంటి మాకు నాయన మీ రక్షణ భాగ్యమునిచ్చి ఉన్నామయ్యా. మాలాంటి పాపాత్మల కొరకు నాయన దేవా, నిరపరాధి అయిన ఆయన రక్తమును చిందింపజేసి ఉన్నావయ్యా. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఇది మరిచే వారముగా మేము ఉండకుండా తండ్రి, మరవకుండా దేవా, మేము మా చివరి క్షణం వరకు మీకోసం బ్రతికి నాయన మా చుట్టూ ఉన్న వారిని కూడా మీ ప్రేమను పరిచయం చేసి ముందుకు సాగే స్థితిని దయచేయమని వేడుకుంటూ, సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పరిసంబంధమైన ప్రతి దీవెనను అనుగ్రహించమని వేడుకుంటూ, కొత్తపల్లి పెద్దాపురంలో ఉన్న సంఘములను దీవించండి. రాజీని తన కుటుంబాన్ని, అపర్ణను తన కుటుంబాన్ని, దావీదు గారిని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.